ఓకే సార్. లేదు మనం ఖాళీగానే ఉన్నాం, మీరు చెప్తే దాన్ని బట్టి డేట్ ఫిక్స్ చేసేద్దాం సార్. ఎవరు ఫోను? ఈగల గురించి అన్నా. గద్దా? గద్ద కాదన్నా, మాస్ మహారాజా రవితేజ మూవీ ఈగలన్నా. ఓ, డైరెక్టర్ ఎవరు? కార్తిక్ ఘట్టమనేని గారు. ఏ బ్యానరు? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్నా. ప్రమోషన్ గురించి కాల్ చేశారు. అయినా మన ప్రమోషన్స్ అంటే తెలుగు స్టేట్స్ ఎమోషన్ నా పొగ. మాస్ మహారాజా కదా, మాస్ పిఆర్ చేద్దాం నా పొగ. పొగ ఫిక్స్. ఎవరమ్మా? నా పేరు పొగ సార్. మీరు విన్నది కరెక్టే సార్, నా పేరే పొగ. ఓహో. పొగలొచ్చే పబ్లిసిటీ ప్లాన్ చేశాను సార్. మీ కామెడీ టైమింగ్ని సెంటర్గా చేసుకుని ఒక మంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను నా పొగ. ఇందులో నేను అలాంటి కామెడీ చేయలేదు. చేయరా సార్? సార్ హీరోయిన్తో రొమాంటిక్ డాన్స్లు ఏమైనా ఉన్నాయా సార్? దీంట్లో అలాంటివి లేవు. అవి కూడా మీ మార్క్ పంచుల్ని సెంటర్గా చేసుకుని అసలు అవి చేస్తుంటే ఉంటా సార్. అలాంటి పంచులు కూడా లేవు దీంట్లో. ఈ సినిమాలో మీరు ధమాకాలో రవితేజలో ఉంటారా, ఈడియట్లో రవితేజలో ఉంటారా? ఈగలో రవితేజలో ఉంటాను. నవ్విస్తారా, ఏడిపిస్తారా? ఇందులో నేను కామెడీ చేయను, కానీ మీ అందరినీ నవ్వించే బాధ్యత మాది. దీంట్లో పంచులు ప్రాసలు ఉండవు, అన్ని తోటాలే. ఇందులో నేను చేసిన రెగ్యులర్ డాన్సులు కాదు, పూనకాలు. ఇందులో నేను చేసింది ఫైట్లు కాదు, ముప్పెట దాడి. మీరు ఇవన్నీ చెప్తే పొగలు నాకొచ్చాయి సార్. హీరోయిన్తో లవ్ ట్రాక్ గురించి చెప్పొచ్చు కదా సార్? అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఇక్కడే జ్వరం వచ్చేద్ది నీకు. అందుకే మిగతా వాళ్ళందరినీ అడిగి మళ్ళీ ఇక్కడికి రా. ఓకే సార్, థ్యాంక్ యూ. పిఆర్ పొగ అంటే నువ్వేనా? నేనే మేడం. అదేంటి మేడం, నేనే మీ దగ్గరికి రావాలి, మీరే నా దగ్గరికి వచ్చారు? అదే క్యారెక్టర్. ఓ, చెప్పు, ఏం ప్లాన్ చేసుకున్నావు ప్రమోషన్ కి? ఎట్లా తీసుకొస్తున్నావు అటెన్షన్? ఎట్లా పెంచుతున్నావు అట్రాక్షన్? బస్ జనరేటింగ్ ఐడియాస్ ఏంటి? మొగంలో ఒక ఐడియా లేదు, ప్లానింగ్ లేదు, యూస్లెస్. నీ పేరు పక్కనున్న పిఆర్ తీసేసి. మేడం, పొగ ప్రమోషన్స్ అంటే తెలుగు స్టేట్స్ కి. తెలుగు స్టేట్స్ ఎమోషన్ అంటే చంప పగిలిపోతుంది. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎప్పుడైనా చూసావా? ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. 24 hours లో వ్యూస్ డబుల్ అవ్వాలి. ఏం చేయాలో అని నేను చెప్తా, రాసుకో. ఆడమచ్చ సాంగ్ రిలీజ్ అయింది కదా, అది గెలిచిన పొలిటికల్ పార్టీతో రీల్స్ చేపించు. ప్రైస్ అనౌన్స్ చేయి. ప్రతి థియేటర్ లో ఇంటర్మిషన్ టైంలో మన ట్రైలర్ వచ్చినట్టు చూసుకో. ఇన్ఫ్లుయెన్సర్స్ మీ, ఫ్యాన్స్ మీ, మీమర్స్ రియాక్షన్. ఫస్ట్ నువ్వు అదంతా చేసుకో, దాని తర్వాత రా చెప్తా. ఓకే మేడం. నీ పేరేంటి? పిఆర్ పొగ. ఉత్తి పొగే. గుడ్. చెప్పినవన్నీ చేసి తర్వాత పిఆర్ యాడ్ చేసుకో. ఓకే. హలో సార్. ఓ హాయ్. పిఆర్ పొగ వచ్చింది సార్. మిమ్మల్ని తెలుగు ఉడియాలని. ఓ, మీకు ఉడియాలని తెలుసా? ఇది సోప్. సోప్ వేయకపోతే యాక్టర్లో మాట్లాడరుగా. ఏది 2 ఉడియాలని సినిమాలు చెప్పు చూద్దాం. అంటే అది జంజాలుగా పేరు చెప్పి ఉండాల్సింది కదా. కదా. అది వదిలేండి సార్. మీరు ఈగల్లో నటించారు కదా, ఈగల్ సినిమా గురించి మీ మాటల్లో చెప్పాలా? ప్లీజ్. నేను వరుసగా హత్యలు చేస్తూ ఉంటాను, ఆయనేమో మారువేషంలో నన్ను పట్టుకోవడానికి వస్తాడు. ఇది సొల్లని నాకు తెలుసు, కానీ ఊగొడదాం. సోప్ వేసే వాళ్ళకి సొల్లే చెప్పాలి సార్. ఇందులో యాక్షన్ ఇరుక్క, డ్రామా ఇరుక్క, రొమాన్స్ ఇరుక్క, ఫైట్స్ ఇరుక్క, సినిమా గురించి చెప్పండి సార్. ఏది ఇరికించినట్టు ఉండదు, ఒక మంచి యాక్షన్ నవల్ చదువుతున్నట్టు ఉంటుంది. ఇదేదో నిజంలో ఉందే. ఇదే నిజం సార్. హీరో గారి గురించి చెప్పండి సార్. ఈ మధ్య నేను హీరోగా చేయట్లేదే. రవితేజ గారి గురించి సార్. ఓ, మాస్ మహారాజా అభిమానులు దీనికోసం కదా మేము వెయిట్ చేసింది అనుకునేలా ఉంటుంది. ఏదేమైనా ఈ మధ్య మీలో గ్లామర్ చాలా బాగా పెరిగింది సార్. సినిమా గురించి కూడా ఏమో చెప్పండి సార్. ఏం లేదా, నేను హత్యలు చేస్తుంటాను, ఆయనేమో మారువేషంలో. ఆపండి, నేను చూపేస్తాను, మీరు దాన్ని రిపీట్ చేస్తారు. స్మార్ట్ పొగ. అతనికి చెప్పను కానీ మీకు చెప్తాను. కడుపు మొత్తం నిండిన తర్వాత స్వీట్ తిని బయటకు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈగల్ సినిమా. నాకు కావాల్సింది దొరికింది. ఈగల్ మూవీలో బాగా ఫుడ్ తిని లావైన శ్రీనివాస అవసరాల పొగ.
వచ్చా ఏంటి సార్ ఇది నన్ను ఎంకొచ్చారు ఇక్కడికి? ఫోన్లు ఎత్తకపోతే దెంకొని వస్తారు. సార్ నేను సినిమా పిఆర్, పొలిటికల్ పిఆర్ కాదు. 2 అవుట్లేగానే ప్రమాణ స్వీకారానికి స్పీచ్ రెడీ. సార్ స్పీచ్ మేము రాయం, మీరు మాకు స్పీచ్ ఇస్తే మేము దాన్ని ప్రమోట్ చేస్తాం. తాడుతో ఇంటి కట్టేయండిరా. సార్ డీల్ సార్, మీరు నాకు ఈగల్ సినిమా గురించి చెప్పండి, నేను మీకు స్పీచ్ రాసిస్తాను. ఈగల బోగల ఏం లేవు. నేను అంతే సార్. 9వ తారీఖు హాల్లో చూసుకో. ఎన్ని నేను అప్పుడే ఇస్తాను మీకు స్పీచ్. చెప్పాలంటావు, తప్పదు. లీకులు ఓపెన్ చేయగానే రాసుకోలేదు సార్. అంతే, ఒకటే రథ, ఒకటే కాల్పులు. సర్జికల్ స్ట్రైకు, సర్జికల్ స్ట్రైకు, సర్జికల్ స్ట్రైక్, హెలికాప్టర్లో రచ్చ రచ్చ. సార్ ఇంకా ఇన్ని దడదడలు ఉండయి కదా అని ఇంగ్లీష్ సినిమా అనుకోనేవు. ఆ గెటప్ ఎవరిదే? రవితేజ సార్. ఆ రవితేజ గెటప్, సెటప్, ఆ రాత, ఆ తీత ఎట్టుంటుందో తెలుసా? నికార్సైన నెల్లూరు చేపల పులుసులాగా, ఒంగోలు అల్లూరి స్వీట్ లాగా, రాయలసీమ రాగి ముద్దలాగా, భీమవరం ఆవకాయ బిర్యానీ లాగా అదిరిపోయిద్ది. అచ్చమైన 16 అణాల తెలుగు సినిమా. సార్ నాకెవరూ చెప్పనివి మీరు చాలా చెప్పారు సార్. మీ మేనిఫెస్టో చెప్పండి సార్. మేనిఫెస్టో విషయానికి వస్తే సినిమా చూసిన ప్రతి ఒక్కడికి ₹1,00,000. ₹1,00,000 సరిపడా ఆనందం, సంతోషం. సార్ ఇంకా సినిమా చూసి బయటకు వచ్చే ప్రతి ఒక్కడికి ఉచితంగా మందు. ఉచితంగా మందు దొరికితే ఎంత కిక్కు ఉంటుందో దాని అమ్మ మూడంత కిక్కు. అట్టనే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ. అందరికీ ఆరోగ్యశ్రీతో పని లేదు, ఏ రోగాలు రావు, హ్యాపీగా నవ్వుకోవచ్చు, సంతోషంగా, ఉల్లాసం. సార్ సూపర్ సార్, నేను ఇంటికి వెళ్ళి మీకు అద్భుతమైన స్పీచ్ రాసి పంపిస్తా. రే కట్టేయండి రైనే, ఏడే కూర్చోండి రై. నా పని పోగే. మంచి సాంగ్ రా, డిస్టర్బ్ చేసావు. మ్యాటర్ కరెక్ట్ లేకపోతే పుచ్చ పెళ్ళిపోది. చెప్పు. సార్ నాకేం తెలియదు సార్, నా పేరు పిఆర్ పోగా సార్. సినిమా ఎలా ఉండవుతుందో కనుక్కున్నాను సార్, అంతే సార్. ఓకే, రివెంజింగ్, ఫన్ ఫిల్డ్, యాక్షన్ ప్యాక్డ్, హై ఆక్టేన్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్, మాస్ జాత్ర. అర్థమైందా? మాస్ జాత్ర తప్ప ఏం అర్థం లేదు సార్. ఎంతమందిని కలిసిన సినిమా గురించి ఏమీ చెప్పట్లేదు. ఆ ఒక్క ముక్క సినిమా గురించి ఎవరైనా చెప్పమంటే ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు? ఈ పిఆర్ పొగరి నా పేరు పోతుంది. ఆజాము, ఒరే ఆజాము. సార్ ఎవరిని అడిగినా ఏమడిగినా సినిమా గురించి ఏమి చెప్పట్లేదు సార్. మీరన్నా కొంచెం ఏదో ఒకటి. ఇదికి మున్నాడి పిన్నాడి లేంది అడిచేది యారు. సేమ్ సార్, అందరు ముందు వెనక ఏదో చెప్తున్నారు, సినిమా గురించి ఏమీ చెప్పట్లేదు. మీరన్నా ఏదో ఒకటి ప్లీజ్. Feb 9th ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ చెయ్యి మీసం మీద ఉంటుంది, కళ్ళల్లో ఆనందం ఉంటుంది, గుండెల్లో గర్వం ఉంటుంది. ఫుల్ మీల్స్ సార్. నెక్స్ట్ సార్. అవునేలప్ప, నీకు ఈ సినిమా కలెక్షన్స్ కోట్లు వచ్చేస్తున్నాయి కదా, నాకు ఎంత ఇస్తా? అంటే ఫుల్ కలెక్షన్స్. ఫుల్ కలెక్షన్స్ సార్. ఇంకో కొంచెం ఏదైనా. యాక్షన్ సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఈసారి చంటిగాడి చేసిన ఈగల్ ఇంటర్నేషనల్. అది ట్రైలర్లో చూసాను సార్. సార్ ఇప్పుడు ఏం చేయమంటారు సార్?
భక్తి సినిమా అంటే భక్తి ఉంటుంది, రొమాంటిక్ సినిమా అంటే రొమాన్స్ ఉంటుంది. కానీ మన మాసోడి సినిమా అంటే రొమాన్స్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఈగల్లో ఇంటర్నేషనల్ ఫైట్స్ ఉంటాయి. మాసోడి సినిమాకే పోదాం. సార్ మీరు కూడా అందరిలానే అటు ఇటు ఏదో చెప్తున్నారు, నా బాధ మీకు కనపడట్లేదా? ఏమో సార్ నాకు కనపడదు. నేను ఆయన దగ్గరికి వెళ్తా. సార్ మళ్ళీ వచ్చావు. మీరు చెప్పినట్టు అందరినీ కలిసాను సార్. అందరూ ఏవేవో చెప్తున్నారు. ఒకరేమో నవ్వించారు సార్, ఒకరేమో డ్యాన్స్ చేయించారు సార్, ఒకరు భయపెట్టారు సార్, ఒకరు బెదిరించారు సార్, ఒకరేమో ఫుల్ మీల్స్ అంటే, ఒకరేమో ఫుల్ బాటిల్ అంటున్నారు సార్, ఒకరేమో యాక్షన్ నవల్ అంటే, ఇంకొకరేమో ఎపిక్ లవ్ స్టోరీ అంటున్నారు సార్. మీరే చెప్పండి సార్ ఈ సినిమా ఎలా ఉండబోతుందో. ఈ సినిమా లుక్ ఎలా ఉంది? చాలా కొత్తగా ఉంది సార్. సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుంది సార్. ఇంకేదైనా లాస్ట్ విజిల్ ఎప్పుడు వేసావు? ఇప్పుడు ధోని వరల్డ్ కప్ కొట్టినప్పుడు విజిల్ వేసాను సార్. ఇప్పుడు మళ్ళీ వేస్తావు. ఇప్పుడు జనవరి సంక్రాంతి, ఫిబ్రవరి ఈగులు అంటే మళ్ళీ పండగ. సార్ సినిమా గురించి ఇంకేమైనా చెప్పొచ్చు కదా సార్? మీరు కూడా సినిమా గురించి చెప్పొచ్చు కదా సార్. ఇలా చెప్పి సగం సినిమా దొబ్బేసావు. ఓ పని చేయి, సినిమా చూసి నువ్వు నాకు చెప్పు. ఓకే సార్. February 9th. ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ ఇది బుల్లితెర మీద పట్టిన సంబరం. సో లెట్స్ మీట్ February 9th.